నీవు ఒంటరిగా ఉన్నావా? ఎవరు లేని బాధపడుతున్నావా? అడిగితే దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును అంటున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఒంటరితనం అనేది చాలా భయంకరమైనది అదండి. అయితే ఒంటరితనము, ఆదాము కూడా ఒంటరితనంగా ఉన్నప్పుడు దేవుడు ఆదాముకి సాటైన సహకారి అవని చేసినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైనా ఒంటరితనంతో ఉన్నప్పుడు దేవుడే మనకు తోడండి. ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు తోడుగా ఉంటాడు. మీరు ఎక్కడ పైకి పోయినా, ఆకాశం పైకి పోయినా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆకాశం కిందకు వచ్చినా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీరు ఎక్కడ పోయినా దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన లేని ప్రదేశం అంటూ ఎక్కడ లేదండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, భయపడకుము, నేను నీకు తోడే ఉన్నా అంటున్నాడు. ఒంటరిగా ఉన్నావా? భయపడుతున్నావా? ఎవరు లేరని అని అనుకుంటున్నావా? అయితే దేవుడు యొక్క మంచి వాగ్దానం నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయపడకుము. తల్లి తండ్రి లేకపోయినా దేవుడైతే ఉన్నాడండి మనకు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటే మీరు ఎక్కడ పోయినా ఏ పనైనా అయిపోద్దండి. దేవుడు సన్నిధి, దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మన కంటికి కనబడడు, కానీ మనకు దేవుడు ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకుని వెళ్తే మనకు దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉండడం వల్ల అనేకమైన లాభాలు ఉన్నాయండి. అన్ని విషయంలో దేవుడు ఆశ్రయిస్తాడు.